పచ్చి కొబ్బరి ఉండలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వాటి ప్రయోజనాలు ఏంటియో మన వీడియోలో చూసేద్దామండి. వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బెల్లంతో పచ్చి కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేస్తున్నామండి. ముందుగా మందపాటి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని, నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టి ఉంచాలి. ఆప్షనల్ అండి, మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. అదే నెయ్యిలో ముందుగా పెంక తీయకుండా తురిమి ఉంచిన 3 కప్పుల కొబ్బరి తురుము వేసుకోవాలి. నెయ్యి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి అండి. నెయ్యిలో ఈ తురిమిన కొబ్బరి వేసినప్పుడు కమ్మటి వాసన వస్తుందండి. ఇంకొంచెం ఫ్రై అవ్వడానికి నేనైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. నెయ్యిలో ఇది ఫ్రై అవుతుంటే పచ్చి కొబ్బరి కమ్మటి వాసన వస్తుందండి. వాసనకే తినేయాలనిపించేంత కమ్మగా ఉన్నాయి ఈ కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేయడం అయితే. పచ్చి కొబ్బరి నేను ఇంతకుముందు నా వీడియోలో ఎండు కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేశానండి. ఇప్పుడైతే ఫస్ట్ టైం పచ్చి కొబ్బరితోటి ఉండలు ప్రిపేర్ చేశాను. నేను ఏ కప్పుతోటైతే కొబ్బరి తురుము తీసుకున్నానో అదే కప్పుతోటి 3 కప్పుల కొబ్బరి తురుముకి 1.5 కప్పుల బెల్లం తురుము తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. పాకం పట్టి అయినా వేసుకోవచ్చండి. నాకు బెల్లం అంతా ఫ్రెష్గా ఉండడం వల్ల నేను ఇలాగే వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నానండి. బెల్లం కరగడానికి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచినట్లయితే ఈ విధంగా బెల్లం కరిగి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచాం కదండి కొబ్బరి తురుము, ఆ కొబ్బరి తురుము బెల్లము కలుపుకున్నట్లయితే పాకంలాగా వస్తుందండి. వాటర్ ఎక్కడ యూజ్ చేయలేదు మన వీడియోలో అయితే, మీరు కూడా యూజ్ చేయొద్దు. బెల్లం కరగడానికి ఈ విధంగా గరిటెతోటి కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి బెల్లం హెల్త్కి చాలా మంచిదండి. మన పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలు రజస్వల అయినప్పుడు కొబ్బరి బెల్లం ఇస్తారు కదా, అది ఎంతో నడుములకి ఎక్కువగా బలాన్ని ఇచ్చి రక్తహీనత లేకుండా చేస్తుందని మన పెద్దవాళ్ళు ఏది చేసినా మంచికే చేస్తారండి. ఈ విధంగా చూడండి, లో ఫ్లేమ్లో పెట్టి కరిగిస్తుంటే బెల్లం కరిగే కొద్దీ పాకం వచ్చే విధంగా కలర్ మారి ఏ విధంగా ఉందో చూడండి. బెల్లము, నెయ్యి, కొబ్బరి తురుము అంతా ఫ్రై అవుతుంటే కమ్మటి వాసన వస్తుందండి. మనం పాకం పట్టి అయినా వేసుకోవచ్చు లేదా ఈ విధంగా అయినా వేసుకోవచ్చండి. ఇంతకుముందు మనం అన్నీ కూడా కుకింగ్ వీడియోస్ చాలా వచ్చాయి కదండి. ఈ మధ్యకాలంలో నాకు కుక్ చేయడం కుదరక నేను ఈ విధంగా శారీస్ సేల్స్ చేస్తున్నాను కదా, పర్లేదండి. ఆ బిజినెస్ కూడా బాగానే ఉంది. అయినా కానీ మనం ఏ ప్రాసెస్లో వీడియో స్టార్ట్ చేసామో అదైతే నేను మర్చిపోనండి. అప్పుడప్పుడైనా కానీ ఈ విధంగా కుకింగ్ వీడియోస్ అయితే తప్పకుండా మన ఛానల్లో వస్తాయి, తప్పకుండా చూడండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకొందరికి రీచ్ అవుతుందండి. తప్పకుండా మా ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి. ఇంకొకరికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా లైక్ ఇవ్వాలండి. ఇంతవరకు నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నన్ను ముందుకి తీసుకొచ్చారండి. చూడండి ఏ విధంగా కలుపుకుంటున్నామో. కొబ్బరి తురుము బెల్లంలో బాగా కలిసిపోయి ఏ విధంగా ప్రిపేర్ అయిందో చూడండి. మరీ ముదురు పాకం కాకుండా లేత పాకం కాకుండా మనకు అర్థమవుతుందండి. చేతికి తీసుకొని ఉండలు చుట్టే విధంగా ఉందా లేదా అని మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది కలిపేటప్పుడే, ఇలా గరిటెతోటి కలిపేటప్పుడే. మరీ ఎక్కువగా గట్టిపడిందంటే కలుపుకోవడానికి ఉండలు చేయడానికి ఉండలు రాదండి. ఈ విధంగా చేతితోటి తీసుకొని చూసినట్లయితే మనకి అర్థమవుతుంది. స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం ఫ్రై చేసి ఉంచిన డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలండి. యాలకుల పౌడర్ కూడా వేసానండి, స్కిప్ అయిపోయింది. యాలకుల పౌడర్ కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలండి. ఈ విధంగా మూత పెట్టి ఉంచినట్లయితే చాలా టేస్టీగా వచ్చే కొబ్బరి ఉండలు తయారవుతాయండి. ముందుగా ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని అదే ప్లేట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన పచ్చి కొబ్బరి బెల్లం పాకంని
ప్లేట్లో వేసుకోవాలండి. రుచికరమైన బెల్లం అలాగే తినేసేయచ్చండి. ఒక ఉండల్లాగా కాకపోయినా అలాగైనా తినేసేయచ్చు. ఉండలు చేసుకుంటే తినటానికి బాగుంటాయని నేను ఉండలుగా ప్రిపేర్ చేశాను. తప్పకుండా ఎదిగే పిల్లలకి బెల్లం కొబ్బరి ఉండలు పెట్టినట్లయితే బెల్లంలో ఉండే రక్తహీనత రాకుండా, బెల్లంలో ఉండే పోషకాలన్నీ కూడా నడుము నొప్పి లేకుండా చేస్తుందండి. తప్పకుండా రజస్వల అయ్యే పిల్లలకి, ఎదిగే పిల్లలకి అందరికీ కూడా ఇలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టండి. అంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతవరకు చేసింది బాగానే ఉందండి. చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చుట్టే దాంట్లోనే ఉందండి. కాలుతో ఉంటుంది బాగా. మళ్ళీ చల్లారిపోయిన తర్వాత మనకి ఉండలు చుట్టడానికి రాదు, గట్టిగా అయిపోతుంది కదా. ఆ వేడి వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టాలండి. చెయ్యి అయితే కొంచెం కాలుతో ఉంటుందండి. జాగ్రత్తగా చిన్నపిల్లల దగ్గరికి రానివ్వకుండా ప్రిపేర్ చేయండి. ఈ విధంగా ఎంతో రుచికరమైన కొబ్బరి ఉండలు అయితే మనకి రెడీ అవుతున్నాయండి. ఈ కొబ్బరి ఉండలు తినడం వల్ల నడుము నొప్పి రాకుండా, రక్తహీనత లేకుండా ఉంటుంది. తప్పకుండా మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నట్లయితే, ఎదిగే పిల్లలు ఉన్నట్లయితే తప్పకుండా ఇలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.